బాలకృష్ణ గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. రాజకీయం అనేది చాలా కష్టమైన ఒక చర్య. సినిమాలంటే ఏదో డైలాగ్ పేపర్ ఇచ్చేస్తే డైలాగ్ చెప్పేసి షార్ట్ ఓకే అని అనుకుని వెళ్ళడం కాదు. రాజకీయాల్లో ఆరితేరి ఉండాలా, బుక్ రీడింగ్ ఉండాలా, న్యూస్ పేపర్లు చదివి ఉండాలా, అన్ని రకాలుగా అన్ని రకాలుగా రాజ్యాంగం తెలిసి ఉండాలా. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఏమి రాశాడు అనేది, రాజ్యాంగంలో ఉన్న సిద్ధాంతాలు తెలిసి ఉండాలా. ఇవన్నీ తెలిసినప్పుడే, ఇవన్నీ ఆ కాలంలో తెలియాల్సిన అవసరం లేకుండా వీళ్ళందరూ వచ్చేసారు. పేర్లు తెలిసి ఉండాలా, అందరు ముఖ్యమంత్రుల పేర్లు తెలిసి ఆ కాలంలో ఏం జరిగిందంటే ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో తెలియాలా, భౌగోళికంగా భారతదేశ ఎంత ఎంత విస్తీర్ణంతో ఉందనేది తెలియాలా, ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయనేది తెలియాలి. ఇవన్నీ కాదు పవన్ గారు, మంచి మనసు ఉండాలి, మంచి బుద్ధి ఉండాలి, ప్రజలకు సేవ చేసే గుణం ఉండాలి, అంతే. తర్వాత అవన్నీ ఓడి తెలిసినా ఓడి తెలియకపోయినా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన సుదీర్ఘ కాలం అలా కంటిన్యూ చేశాడు కాబట్టి, అంటే అలాగే ఉన్నాడు కాబట్టి ఆయన ఏదో నమ్మారు జనాలు నమ్మారు. ఇదే రకంగా ఇప్పుడు ఆయన ఏదో జనాల్లోకి వెళ్ళడం, ఇప్పుడు మొన్న అక్కడ మన అరకు వ్యాలీ ఆ ప్రాంతానికంతా వెళ్ళి అక్కడంతా తిరగడము, కొంచెం ఓట్ బ్యాంక్ని రెడీ చేసుకుంటున్నాడు ఆయన. ఇంకా కొంచెం ఓట్ బ్యాంక్ని రెడీ చేసుకుంటున్నాడు. మొన్న కులపరమైన ఓటింగ్ ఉన్న ప్రాంతంలోనే కంటెస్ట్ చేయడం జరిగింది. ఈ 21 స్థానాలు కాపులు ఎక్కడ ఎక్కువ ఉన్నారో అక్కడే కంటెస్ట్ చేయడం జరిగింది. మిగతా నాకు 21 కాదు, ఎన్ని కావాలన్నా ఇచ్చిండేవాళ్ళు బాబు గారు, కానీ గెలవలేడు కాబట్టి 21 స్థానాలు కొడితే అన్ని కొట్టాలా అనే ఒక ఉద్దేశంతో ఉన్న స్థానాల్లోనే కంటెస్ట్ చేయడం జరిగింది. ఎక్కడైనా తిరుపతి అయినా ఎక్కడ కాపులు ఎక్కువ ఉంటారో అక్కడే వాళ్ళు సీట్లు అడగడం జరిగింది. కాబట్టి ఏంటంటే రాబోయే రోజుల్లో ఇప్పుడు అల్లు అర్జున్ ఆల్రెడీ ప్రశాంత్ కిషోర్తో మాట్లాడున్నాడు. ఎందుకు మాట్లాడున్నాడు అని మాట్లాడున్నాడు, అది ట్రోల్ అయింది. వాళ్ళు ఏదో పిఆర్ టీమ్ లేదని చెప్పి చెప్తున్నారు. ఏదో నిప్పు లేనిదే పొగరాదు కదా. అల్లు అర్జున్ మాట్లాడున్నాడు. ఎందుకు మాట్లాడున్నారు? పాట్నాలో తొందరలో ఎలక్షన్ జరుగుతుంది. పవన్ గారు నేను చెప్పింది కరెక్టేగా మరి. పాట్నాలో తొందరలో ఎలక్షన్ జరుగుతాయి. అల్లు అర్జున్ అక్కడ పాట్నాలో తిరిగితే విపరీతమైన జనం వచ్చారు కదా. పాట్నాలో ఈవెంట్కి చేస్తే అక్కడ జనాలు ఎక్కువ వచ్చారు. అతను పాట్నాలో రాజకీయ పార్టీ ఉంది, ఎవరికి? ప్రశాంత్ కిషోర్కి. ఆ నేపథ్యంలో ఏమైనా కలిశాడా, జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఏమైనా కలిశాడా అనేది ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెంత కాపులు ఉన్నారనుకోండి, ఆ కాపు ఓటు స్ప్లిట్ చేసేదానికి ఆయన చెప్పినట్టు బన్నీని వాడుకునేదానికి కూడా పరిస్థితి ఉంటుంది. కానీ ఏంటంటే ఒకసారి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన స్ట్రోక్కి రాజకీయ నాయకులు అంటేనే ఒక భయపడే పరిస్థితి ప్రస్తుతానికి ఉంది. డబ్బులు పెడతారంటే ఏ సినిమా హీరో అయినా పార్టీలు మొదలు పెడతారండి, అదేమి ప్రాబ్లం లేదు. డబ్బంతా మేము పెడతాము అని అన్నారనుకోండి, వాళ్ళు సినిమాలు యాక్ట్ చేస్తే 100 కోట్లు 200 కోట్లు తీసుకుంటున్నారు కదా. ఒక 1000 కోట్లు ఇచ్చి ఒక రాజకీయ పార్టీ పెట్టంటే ఏ సినిమా రాజకీయ నాయకుడు వాడైనా రాజకీయ పార్టీ పెట్టేదానికి సిద్ధంగా ఉంటాడు. అడ్మినిస్ట్రేషన్లోనే తేడా వస్తుంది, పార్టీని నడపడంలోనే చేత కావట్లేదు. ఇప్పటికి కూడా జిల్లా స్థాయి నాయకత్వాలు కొన్ని రాజకీయ పార్టీ సినిమా వాళ్ళ రాజకీయ పార్టీలకు లేవు కదా. జిల్లా స్థాయి కార్యకర్తలు అయితేమి, జిల్లా స్థాయి సభ్యులైతేమి, పార్టీ నిర్వహణ భారం అయితేమి. ఇప్పుడు మనం ఒక విషయం చెప్తాం, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మన తెలుగుదేశం కానీ కంటెస్ట్ చేస్తుందనుకో, రేవంత్ రెడ్డి గారికి విజయం వచ్చేది కాదు. తెలుగుదేశం కంటెస్ట్ చేయలేదు కాబట్టి ఆ రేవంత్ గారు ముఖ్యమంత్రి అవ్వాలా అనే ఒక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు మనం కంటెస్ట్ చేసినా లాభం లేదు. లాస్ట్ టైం 15 స్థానాలు వచ్చినాయి. కాంగ్రెస్ అలయన్స్లో 15 స్థానాలు వచ్చినాయి కదా. ఇక్కడ వచ్చినాయి. వాళ్ళందరూ బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు కదా. వాళ్ళందరూ గెలిచిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. కాబట్టి ఏమంటే ఏమైనా చెప్పాలంటే ఈ సినిమా వాళ్ళు వచ్చి రాజకీయాలకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజాసేవ చేయాలంటే అది ఒక మహోత్తరమైన కార్యము. మనము మన కంటితో పుచ్చలపల్లి సుందరయ్య గారిని చూసాము, చాలామందిని చూసాము. సైకిల్ వాళ్ళ ఆస్తులంతా ప్రజలకు అర్పించేసి సైకిల్లో వచ్చిన వాళ్ళని చూసాము. అలాంటి వ్యవస్థని తీర్చిదిద్దుతాననే ఒక లక్ష్యంతో పవన్ కళ్యాణ్ వచ్చాడు. డబ్బు లేని రాజకీయంతో నేను వస్తాను అని అన్నాడే కానీ డబ్బు లేకుండా రాజకీయం జరగలేదు కదా. మొన్న రాజకీయం జరగలేదు కాబట్టి డబ్బు లేని రాజకీయం అనేది రావాలా. ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో చాలా తక్కువ డబ్బుతో శాసనసభ్యులు అవుతుంటారు. కేరళలో మ్యూచువల్గా పార్టీ టు పార్టీ మ్యూచువల్గా 7 లక్షలు 8 లక్షలు 7 లక్షలు 8 లక్షల్లో
వాళ్ళు మిగిలించుకొని మళ్ళీ కార్లు కూడా కొనుక్కుంటారు. ఇలాంటి పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో కానీ, తెలంగాణలో కానీ, తమిళనాడులో కానీ లేదు. నార్త్ స్టేట్లలో అంత డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టరు. ఓన్లీ క్యాంపెయినింగ్ చేస్తారు. ఓట్లు ఇచ్చి డబ్బు ఇచ్చి ఓట్లు కొనుక్కునే సిస్టమ్ అనేది ఓన్లీ దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉంది. అది కూడా అవేర్నెస్ ఉన్న రాష్ట్రాల్లో లేదు. కేరళ లాంటి రాష్ట్రం, ఇలాంటి రాష్ట్రం లేదు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రాష్ట్రాల్లో మాత్రం డబ్బు రాజకీయం ఎక్కువగా ఉంది. కాకపోతే ఏంటంటే ఈ సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి రావాలంటే ముందు ఒక సేవ చేసి అప్పుడు వచ్చి ఈ రాజకీయ వ్యవస్థను బాగుపడతారు. అంతేగాని సడన్గా ఎవరో చెప్పేశారు ఏదో చేసేస్తారు, మా కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని అంటే అవన్నీ కుదరవు. మన కులం ప్రకారం ఓట్లు వేస్తే మీరు వస్తారనేది నిజం కాదు. మీరు చేసే మంచి కార్యక్రమాన్ని గమనిస్తూ ఉంటాడు ఓటర్. తర్వాత మీరు అంటున్నట్టుగా అంటే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ప్రశాంత్ కిషోర్తో మాట్లాడడం, తర్వాత జగన్మోహన్ రెడ్డితో కలిసి పార్టీ పెట్టి ఆయనకు సపోర్ట్ చేయడం, లేదంటే ఇటు బీజేపీతో కూడా సపోర్టు అనే వార్తలు ఇవన్నీ కూడా నిజమా? మీరు కూడా అంటున్నారు. ప్రశాంత్ కిషోర్తో అది ట్రోల్ అయిందండి మొన్న మ్యాటరు. ట్రోల్ అయింది. వాళ్ళు దానికి క్లారిఫికేషన్ ఎందుకు ఇచ్చారు? మేము ప్రశాంత్ కిషోర్తో ఏం కలవలేదని చెప్పి క్లారిఫికేషన్ అల్లు అర్జున్ పిఆర్ టీము దానికి క్లారిఫికేషన్ ఇచ్చారు. అవంతా నిజం కాదు. ఇప్పుడు ఆ రోజు శిల్పారవికి క్యాంపెయిన్ చేసేదానికి వెళ్ళినప్పుడు రాష్ట్ర పరిస్థితి తెలుసుకొని మనం వెళ్ళాలి. రాష్ట్రంలో వ్యతిరేకత ఉందా, ఏ రకంగా ఉంది అని తెలుసుకోవాలా. మనం శిల్పారవి కోసం పోయాము, పోనీ అతన్ని ఏమన్నా మనం గెలిపించగలిగామా? ఓటమి చెందాం కదా రాజకీయాల్లో. ఈరోజు ఇక్కడ కూడా రాజకీయంలో మీరు ఓటమి చెందారు కదా. రాజకీయ నాయకులు అంటే చాలా గొప్పవాళ్ళు అనే స్థితి మీకు తెలిసింది కదా. ఇప్పుడన్నా రాజకీయ నాయకుడు అనే వాళ్ళ దగ్గరికి మనం పోతాం. ఏ పని కావాలన్నా మనం పోతాం. ఏది టికెట్ రేటు పెంచాలన్నా మనం పోవాల్సింది రాజకీయ నాయకుడి దగ్గరికే. కానీ ఇక్కడ పరిస్థితి భిన్నంగా రాజకీయ నాయకుడు పేరే తెలియదు అని అనడం అది ఎంతవరకు కరెక్ట్? అంటే అహంకారం అనాలా, ఏమనాలా, దాన్ని ఏమనాలా? ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి అంటే రెండో పౌరుడు, ఈ రాష్ట్రానికి రెండో పౌరుడు అండి. గవర్నర్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ అండ్ రెండో పౌరుడు అనమాట ఈ రాష్ట్రానికి. ముఖ్యమంత్రి పేరు తెలియకుండా నువ్వు 900 రూపాయలు 800 రూపాయలు టికెట్ల రేట్లు ఎలా తెచ్చుకున్నావు? నువ్వు ఎలా తెచ్చుకున్నావు? నీ గొప్పతనం ఏమన్నా అంత గొప్పతనం ఉందా? అంత నెట్వర్కింగ్ ఉందా? నీ కాంగ్రెస్ అధిష్టానంలో ఏమన్నా సోనియా గాంధీ గారు తెలుసా, లేకపోతే రాహుల్ గాంధీ గారు ఏమన్నా తెలుసా? వాళ్ళు చెప్తే ఈయనిచ్చాడా ఏంటి ఇదంతా? కాబట్టి ఏంటంటే సినిమా వాళ్ళు అత్యుత్సాహం చూపించేసి రాజకీయాల్లో వద్దాం అనుకునేది మాత్రం మానుకోవాలి. అది లేదు. అది వ్యాక్యూమ్ ఉంటేనే కుదురుతుంది. వ్యాక్యూమ్ లేనప్పుడు ఎవరో ఒకరు డబ్బులు పెడతారు కదా, మనం రాజకీయ పార్టీ ఓపెన్ చేసేస్తాం, ఫండ్స్ వచ్చేస్తాయి, వాటి ద్వారా మన సినిమాలు యాక్ట్ చేస్తే 200 కోట్లు వస్తుంది కదా. రాజకీయంలో కూడా యాక్ట్ చేస్తే ఒక 3 నెలలు 4 నెలలు బిఫోర్ ఎలక్షన్ యాక్ట్ చేస్తే ఒక 2000 కోట్లు 3000 కోట్లు సంపాదించవచ్చు కదా అనే ఉద్దేశంతో అయితే రాజకీయాల్లోకి రాకూడదు. చిత్తశుద్ధితో రాజకీయాల్లోకి రావాలి. వస్తే ప్రజా సంక్షేమం గురించి ఆలోచించే వ్యక్తిగా మెలగాలి. కానీ ఒక తర్ఫీదు లాగా, ఒక ట్రైనింగ్ లాగా తీసుకొని మీరు రాజకీయాల్లోకి రావాలి. ఊరికనే వచ్చి మేము వస్తే జనం వచ్చేస్తారు, కేరింతలు కొడతారు, ఆ కేరింతల వరకే మీకు శాశ్వతం. మీకు ఓట్ల రూపంలో మారే సందర్భం అనేది చాలా అరుదని చెప్పవచ్చు. బాలకోట గారు మీరు అంటున్న దాన్ని బట్టి, ఇందాక జగదీశ్వర్ రెడ్డి గారు కూడా అంటున్న దాన్ని బట్టి మనకు రాష్ట్రంలో ఇంకో పార్టీ రాబోతుందంటారా? పవన్ గారు ఒక మాట సార్. అల్లు అర్జున్ గారు నంద్యాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపుకు ప్రచారానికి వెళ్లిన నేపథ్యం ఒకసారి మీరు చూడండి. ఎదురుగా ఉంది చిన్నమామ, ఒక జనసేన పార్టీ అధ్యక్షుడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏరుబడిలో నీ చిన్నమామ రహదారి మీద పడుకున్నాడు. విశాఖపట్నం నుంచి చిన్నమామని పెదమామని అంటే నాగబాబుని వెళ్ళగొడితే వచ్చారు.